ఇప్పటివరకు అన్న క్యాంటీన్ పర్వాలేదు, బాగానే ఉంది. వాళ్ళేమో బీదోళ్ళకని పెట్టారు. నేను అడుగుతాను బాబాయ్, 2 సంవత్సరాలు అవుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చి, అభివృద్ధి ఎంతవరకు ఉందంటారు? పర్లేదు, చెప్పుకోవచ్చు. ఏం తక్కువ ఏం చెప్పబడి లేదు, చెప్పుకోవచ్చు. కానీ ఏంటంటే ఇవి 2 సంవత్సరాలే కదా, ఇంక వచ్చే సంవత్సరం అంతా రేట్లు ఇంకా పెంచుతాడు. ఇప్పుడు బారులు ఉన్నాయి, ఆ మందులు ఈయన జగన్ మాదిరి పెంచుతాడు. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు కదా అయింది, ఇంకొక సంవత్సరం లోపల అన్నీ పెంచుతాడు. ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారు, అవన్నీ నెరవేరుస్తున్నాడు. కానీ కొన్ని మందికి పింఛన్లు ఆపేశాడు. పింఛన్లు ఆపేశారు, అందరు చెప్పుకుంటున్నారు, అయ్యా నా పింఛనే రావట్లేదు, ఆయన ఉన్నప్పుడు ఇస్తున్నారు. ఆ మాటే రాకూడదు, నిజమే కదమ్మా. ఆయన ఇస్తున్నాడు, ఆయన ఇచ్చినాడు కూడా, నేను కూడా తీసుకొని ఈ ప్రభుత్వంలో సగం మందికి వస్తుంటే అందరికి పబ్లిక్గా ఇస్తున్నామని అంటున్నారు. రోజా గారు కూడా ఏమన్నారంటే నారా లోకేష్ గారిని, నారా లోకేష్ ఒక పనికిమాలిన చెత్త మంత్రి అని. అవును, అన్నోళ్ళంతా ఇప్పుడు ఆడుండారు, ఒక మూలలో ఉండారు. ఇప్పుడు కూడా మాట్లాడచ్చు అదే ధైర్యంగా. వాళ్ళ ప్రభుత్వంలో ముడుచుకొని అదే కదా, వాళ్ళ మొన్న నిందా మొన్న అని ఉంటుందా, అసలు ముఖమే కానరావట్లేదు ఆమెది. ఏదైనా చెన్నైలో నుంచి మాట్లాడవచ్చు, కానీ ఇక్కడ ధైర్యంగా వచ్చి మాట్లాడితే ఇప్పుడు జరిగిన పని. ఇంకోటి కూడా ఉంటుంది, పవన్ కళ్యాణ్ ఓజీ కాదు పెద్ద క్యాబేజీ, జనాలు వాళ్ళు. నువ్వు ఈ మాట అన్నప్పుడు నువ్వేమో క్యాండిడేట్ కదా, నువ్వు అందరు క్యాండిడేట్, ఎక్కడెక్కడికి పోయినావు అవన్నీ వాళ్ళు చెప్పుకోవాలంటే చాలా ఉండేవి. అదంతా తప్పు, వాళ్ళని మాట్లాడేది తప్పు. వాళ్ళు మాట్లాడినప్పుడు నిన్ను మాట్లాడతారు. అందుకు లోకేష్ గారు కూడా ఏమంటున్నారంటే, పవన్ కళ్యాణ్ నాకు అన్న లేకపోయినా నాకు సొంత అన్నయ్య కంటే ఉండొచ్చు. రేపు వీళ్ళిద్దరు ఇట్టున్నారు, రేపు ఎట్టుంటారో ఆ దేవుడికి తెలుసు, అంతేనా? మరి కొడాలి నాన్నగారు చంద్రబాబు గారికి వార్నింగ్ ఇస్తున్నాడంట. కొడాలి నాన్నగారు చంద్రబాబు గారికి వార్నింగ్ ఇస్తున్నాడంట. అంత సీనే లేదు, మీరు అనుకుంటున్నారేమో, కానీ అసలు మనిషి ముఖమే లేదు. ఆ రోజు ఎప్పుడు నడుచుకుంటూ వెళ్ళిపోయినాడు, ఎలక్షన్కి ఓడిపోయినామని తెలిసిందో టవల్ వేసుకొని వెళ్ళిపోయినాడు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కాంటాలో మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ అయినాడు దడబుట్టి. చంద్రబాబు గారు అంటున్నారు గొడ్డలు ఇది జగన్ పార్టీ గొడ్డల పార్టీ, దానికి విజన్ ఉండదు ఏముండదు అనేసి అంటారులే. ఇప్పుడు అంతా అంటుంటారు మన జనాలు కూడా. ఇంకొచ్చే సంవత్సరం అంతా ఈ చంద్రబాబు నాయుడిని చూడు చెప్పినాడు, అంతా చంపేస్తున్నారు, మంది రేట్లు పెంచాడు అని అంటారు. అయితే పెంచుతాడు మాత్రం కన్ఫామ్, కొంచెం కొంచెంగా. నెక్స్ట్ జగన్ గారు మరి పాదయాత్ర చేస్తారంట. జగన్ ఏమో చేసినా చేయకున్నా ఎవరు వచ్చినా మేము నడి రోడ్లో కష్టపడాల్సింది, అన్న క్యాంటీన్ రావాల్సిందే. ఒక మాటలే కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏమిలే, అంత నార్మలే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? బాగుంది, ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారు. వాళ్ళు ఏమి ఇచ్చారో ఏమి ఇవ్వలేదో ఇప్పటికి కూడా నెరవేరుస్తారు. బాగుంది. రిక్షా వాళ్ళు కూడా శుభ్రంగా బతుకుతారు. వాళ్ళు మమ్మల్ని కూడా ఈ రోజు వరకు ఏమనలా. పోలీసు వాళ్ళు కూడా మమ్మల్ని ఈ రోజు వరకు ఏమనలా. పేద ప్రజలు జోలికి రాలా. మొన్నటిదాకా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, రోడ్డు మీద ఎక్కడ పడుకున్న అందరినీ లేపేశారు. కానీ ఎవరు ఏరియా చెప్పాడో కానీ ఈ రోజు వరకు. ఏంటి బాబాయ్, మొన్న రోజా ఏమంటుందంటే నారా లోకేష్ ఒక పనికి మళ్ళీ చెత్త మంత్రి అని ఆర్కే రోజా గారు అంటున్నారు. ఇగో లోకేష్ అంత మంచోడు ఈ రోజు వరకు ఎవరూ లేడు. ఇంతమంది నేను చూసా, నాకు సర్వీస్ వచ్చి ఇప్పటికొచ్చి 55 సంవత్సరాలు నాకు వచ్చి ఇంతమందికి చూసా. నేను ఎన్ని చూసానో మీకు తెలియదు. కళ్యాణ్ గారిని కూడా పవన్ కళ్యాణ్ ఓజీ కాదు పెద్ద క్యాబేజీ అనేసి ఆర్కే రోజా అంటుంది. అది వేస్ట్, రోజా మాట్లాడి చాలా వేస్ట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఈరోజు కూడా పేదవాడు అంటే చాలా ఇష్టం, ప్రాణం ఇస్తుంది. పవన్ అంటే చాలా పేదవాడికి చాలా ప్రాణం ఇస్తుంది. ఎందుకంటే ఆయన పాలకొల్లో గెలుతాడని ఎవరికి తెలియదు. ఈరోజుకు ఆయన గెలిచాడు. ఆ పాలకొల్లు ఎలా ఉంది, ఒకప్పుడు పాలకొల్లు ఎలా, ఇప్పుడు పాలకొల్లు ఎలా ఉంది. కొడాలి నాన్నగారు అదే అంటున్నారు, పవన్ కళ్యాణ్ నాకు అన్న లేకపోయినా పవన్ కళ్యాణ్ నాకు సొంత అన్న లాంటోడు అనేసి అంటున్నారు నారా లోకేష్ గారు. కొడాలి నాని కూడా చాలా మంచివాడు. ఎందుకంటే ఆయన అదే నువ్వు అన్నావు కదా, కొడాలి నాని కాదు నారా లోకేష్ గారు అంటున్నారు నాకు అన్న సొంత అన్న కంటే ఎక్కువ అనేసి. చాలా మంచివాడు, చాలా మంచివాడు. పవన్ చాలా మంచివాడు. ఎందుకంటే ఆయనకు ఏదైనా బీపీ వచ్చినప్పుడు కానీ ఆయన ఏదో మాట్లాడుతాడు. అలాంటి ఈ ప్రభుత్వం. చంద్రబాబు గారు ఒక మాట అంటున్నారు, జగన్ పార్టీది గొడ్డలు పార్టీ, దానికి విజన్ ఉండదు ఏముండదు అనేసి. జగన్ అసలు రానే రాడు, ఈ రోజు కాదు ఎప్పటికీ రాడు.
టీడీపీ ఇప్పటికీ నెక్స్ట్ పాదయాత్ర చేస్తాడంట, వచ్చే అవకాశం లేదు అంత సినిమా లేదు, లేదంటారు. లేదు. ఎప్పటికైనా టీడీపీ చంద్రబాబు రావాల్సిందే. ఏంటి బాబాయ్ ఒక్క మాటలో ఈ కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఎప్పటికైనా టీడీపీ రావాల్సిందే, జనసేన పవన్ కళ్యాణ్ రావాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మంచి పని చేస్తారు. ఈరోజు కూడా నాకేం చేయకపోయినా బాగా, కానీ సరే సరే పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ అంటే ఎందుకంటే మేము కామెంట్ చేయలేము. ఏంటి డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు? అంటే ఒకప్పుడు అసలు సీఎం అవ్వకుండా ఉన్నప్పుడు జనాల్లోకి వచ్చి చాలా మాట్లాడాడు. డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి జనాల్లోకి రాలేదు, ఇంతవరకు ఏమీ పట్టించుకునేది లేదు. ఎందుకంటే వాళ్ళకి పదవులే అవసరం అన్నట్టు అనుకుంటున్నాం మేము, అంతకన్నా ఇంకేం లేదు. తెలంగాణలో కూడా ఇప్పుడు పోటీ చేస్తా అంటున్నారు, అక్కడ చేస్తే ఎంత ప్రభావం చూపించింది అనుకుంటున్నారు? అంటే తెలంగాణలో అసలు ఒక్క సీటు కూడా రాదు. ఎందుకంటే వాళ్ళని తెలంగాణ ఇచ్చి మోసం చేశారనేసి చాలా వరకు చాలా దూషించాడు, చాలా మాటలు అన్నాడు. ఆ వైడ్గా తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదు అతనికి. ఏంటి ఆయన అన్నది, తెలంగాణ సపరేట్ అయినందుకు నేను బాధపడట్లేదు, అయిన విధానానికి నేను బాధపడుతున్నాను అన్నాడు. అంటే విధానం అంటే సోనియా గాంధీ గారు ఎంతోమంది వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు కనుక ఇచ్చారు. ఇక్కడ సమైక్యాంధ్ర అనేసి మధ్యాహ్నం దాకా చేసేసి తిని పండుకున్నారు వీళ్ళు. సమైక్యాంధ్ర అనే పోరాటం సరైన పోరాట పటిమ లేదు మన ఆంధ్ర వాళ్ళకి. తెలంగాణ వాళ్ళకు ఉన్నంత పోరాట పటిమ మన ఆంధ్ర వాళ్ళకి లేదు అనేసి నా అభిప్రాయం అంతే. ఓకే, ఏంటి నారా లోకేష్ గారు అన్నారు, నాకు అన్న లేదు కానీ నాకు సొంత అన్న కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ అన్నారు. అంటే ఆయన ఒకప్పుడు పప్పు అనేవాళ్ళు, ఇవాళ మాంసం కేసం తింటాం మరిగి ఉంటాడు, కొద్దిగా పర్ఫెక్ట్గా వచ్చాడు, మీసాలు తిప్పాడు, ఇంకా అంతకన్నా ఏముంది. ఏంటి బాబు ఓవరాల్ ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలి? పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా డాషింగ్. ఎందుకంటే అతను 12 ఏళ్లలో అసలు ఒక్క సీటు రాకపోయినా కానీ అతను అలా నిలబడ్డాడు. చిరంజీవి గారి కన్నా అతనే పెట్టు 17 సీట్లు వచ్చినా కానీ చిరంజీవి గారు అటు పక్క సైడ్ అయిపోయారు. ఇతను ఒక్క సీటు వచ్చేసి ఇదైనా కానీ ఆ ఒక్క సీటుతోనే నిలబడి ఉన్నాడు కనుకనే ఇవాళ 22 సీట్లు సాధించగలిగాడు. పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం? చాలా మంచివాడు ఆయన. పవన్ కళ్యాణ్ అంటే ఒక నిజం, ఒక సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏంటి? మార్పేందంటే ఉండు చెప్పండి అన్న, చెప్పు అన్నా. పేద రోద ఏది చూడు, బలహీనులు ఏది చూడు, కష్టం అంటే వెళ్తాడు. ఆ రోజు అక్కడ ఆపాడు, ఎక్కడ కాకినాడలోని అక్కడ ఆపాడు షిప్ని. ఇక్కడ కూడా ఏదో ఒకటి ప్రాబ్లం గట్ట అయితే ఏదో ఒకటి ఆపుతాడు. పవన్ కళ్యాణ్ గురించి ఏది చెప్పు. చంద్రబాబు నాయుడు గురించి అంటే నాకు తెలియదు, నేను అడగను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే అతని న్యాయం, ధర్మం. తెలంగాణలో కూడా పోటీ చేస్తాను, పోటీ చేస్తే అక్కడ మరి ఏమో నాకు తెలియదండి. తెలంగాణ మన ఆంధ్ర గురించి చెప్పగలను కానీ మన డిప్యూటీ సీఎం ఇప్పుడు ఈ రాష్ట్రం అక్కడ పోటీ చేస్తాను మరి ఏమో ఉంటుందండి. మనం ఎగస్ట్రాలు గట్ట ఏమి చెప్పకూడదు. అక్కడ ఎంత వచ్చేది అని గెలిచే అవకాశం అని చెప్పట్లేదు, మీ దగ్గర ప్రభావం చూపించింది. ఏమో అక్కడ అభిమానులు ఉంటారు, వాళ్ళు వేయచ్చు, ఏది చేయొచ్చు. ఇంకో విషయం చెప్పాలా, కష్టం అంటే సెకండ్లోనే వెళ్తాడు పవన్ కళ్యాణ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నారా లోకేష్ గారు ఏమన్నారంటే, నాకు అన్న లేదు కానీ పవన్ కళ్యాణ్ నాకు సొంత అన్న కంటే ఎక్కువ అన్నారు. అన్నయ్య అతనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చాలా మంచోడు. మా ప్రభుత్వం అంటే మంచి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పాలంటే అందరికీ దేవుడు. పవన్ కళ్యాణ్ పైన రాజకీయంగా మీ అభిప్రాయం ఏంటి? ఆయన గురించి మంచివాడు చెప్తున్నాను. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మీకు కనిపించిన మార్పు ఏనండి, చాలా మా అభివృద్ధి ఆయన జేబులో అయ్యి కష్టపడి కూడా ఆయన జనాలకు పంచుతున్నాడు. అది ఏంటి బాబాయ్, మరి ఈసారి అక్కడ కూడా తెలంగాణ కూడా పోటీ చేస్తా అంటారు కదా, మరి ఆయన అదృష్టం, అక్కడ ఆ తెలంగాణ ప్రజల అదృష్టం వస్తే ఇక్కడ ఎలా కష్టపడుతున్నాడో అక్కడ కూడా చేస్తాడు. ఏమండి, మరి ఏంటి అక్కడ రకరకాల కామెంట్ చేస్తున్నారు చేసుకున్న ప్రజలు. ఇప్పుడు మొన్న ఎన్ని సీట్లు వస్తాయని ఎవరు అనుకోలేదు. అలాగే ఇప్పుడు ఎవరు అనుకుండేది, ఎవరు కామెంట్ వాళ్ళు చేస్తారు. కానీ ఎలక్షన్స్ రోజున మనకు తెలుస్తుంది.
అది కవిత గారు కూడా ఆ. ఫస్ట్ మీ రాష్ట్రం తీసుకోండి, మీ అమరావతిలో నీళ్ళు రాకుండా చూసుకోండి, మాది మేము చూసుకుంటాం అని అన్నారు ఆ. ఆయన్ని. కవితనా అదే చెప్పట్లా ఎవరి కాళ్ళు వెనక్కి లాగడానికి చూస్తుంటారు. అది ఎవరు అదృష్టాన్ని ఎవరు తీయలేరు. అది ఏంటి బాబు ఓవరాల్గా ఒక్క మాటలో పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పండి. పవన్ కళ్యాణ్ ప్రజలకి చాలా మంచి చేస్తున్నాడండి. ఒక్క విషయంలో ప్రజల గుండెల్లో నాటుకుపోయాడు.